యాక్చువల్గా నేను ఎవరైనా సరే స్వయం కృషితో ఎదగాలి అని మీరే అంటారు కదా. ఆల్రెడీ ఒకసారి వ్యాపారం పెట్టి చాలా నష్టపోయాము. మీరు మళ్ళీ ఆయన్ని నమ్ముతారో లేదో అని ఆయన మొహమాట పడుతున్నారు అత్తయ్య. అప్పుడు ఇప్పుడు కూడా అదే మాట అంటాను. ఎవరైనా సరే స్వయం కృషితో కష్టపడి ఎదిగితేనే ఆ కష్టం విలువ తెలుస్తుంది. భయం బాధ్యతతో పనిచేస్తారు. అంటే ఏంటత్తయ్య మీ ఉద్దేశం? ఆయన్ని మళ్ళీ జాబ్ చేయమంటున్నారా? లేదు, బిజినెసే చేసుకోమంటున్నాను. కానీ మేమిచ్చే పెట్టుబడితో కాదు. మరి ఎలా అత్తయ్య? మా దగ్గర సేవింగ్స్ కూడా ఏమీ లేవు. సేవింగ్స్తో కాదమ్మా, బ్యాంక్ లోన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయమని మీ అత్తయ్య ఉద్దేశం. బ్యాంకు లోనా? మన దగ్గర ఇంత ఆస్తి ఇంత డబ్బు ఉన్నప్పుడు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన కర్మేంటి మావయ్య గారు? అదే, మన దగ్గర ఉంది అనే కాన్ఫిడెన్స్ ఉంటే చేసే పని మీద భయం బాధ్యత ఉండవు. అదే బిజినెస్ లోన్ తీసుకొని స్టార్ట్ చేస్తే ఆ లోన్ క్లియర్ చేయాలనే భయంతో కష్టపడి సంపాదిస్తారు. అందుకే బ్యాంక్ లోన్ తీసుకోమంటున్నాను. బ్యాంక్ ఎంతవరకు ఇష్యూ చేస్తుందో చూద్దాం. ఆ తర్వాత కూడా అవసరమైతే మనం అడ్జస్ట్ చేద్దామమ్మా. బాగుంది మావయ్య గారు. చిన్న కొడుకు ఒక న్యాయం, పెద్ద కొడుకు ఒక న్యాయం. ఇది మీకే న్యాయంగా ఉందా? రాహుల్ బిజినెస్ కి హెల్ప్ చేసిన మీరు మా ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయరు? ఆయన కూడా మీ అబ్బాయే కదా. మీ పెద్ద కొడుకు, మీ మొదటి సంతానం. మరి ఆయనకెందుకు సపోర్ట్ చేయరు? ఒకవేళ రాజీవ్ని ఏవైనా అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకున్నారా? నోర్ముయ్, మత్తుండే మాట్లాడుతున్నావా లలిత? నిన్ను వేదా అమ్మా. చూడమ్మా లలిత, రాహుల్ కూడా బ్యాంక్ లోన్ తీసుకునే బిజినెస్ స్టార్ట్ చేశాడు. తను కష్టపడి బిజినెస్ ని లాభాలతో నడిపించి బ్యాంక్ లోన్ కూడా క్లియర్ చేసుకున్నాడు. అందుకే వాడికి కష్టం విలువ తెలిసింది. మీరనేది నిజమే కావచ్చు మావి గారు. రాజీవ్ ఆల్రెడీ బిజినెస్ లాస్ చేసుకున్నాడు. ఆయనకి సిబిల్ కూడా లేదు. లోన్ కి అప్లై చేసినా రాదు. అప్పుడు ఏం చెయ్యాలి? రాజీవ్ కి బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ రావాలి అంటే కొన్ని రోజులు రాహుల్ తో పాటు ఆఫీస్ లో వర్క్ చేయడం మంచిది. అప్పుడే తనకి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? శ్రీకర్ అంటే మొదటి నుంచి రాహుల్ దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు కాబట్టి తను వెళ్తాడు. కానీ మా ఆయన ఎందుకు వెళ్ళాలి? తమ్ముడి దగ్గర అన్నయ్య పనిచేయడం ఏంటి? ఎంత నామోషిగా ఉంటుంది. అంటే శ్రీకర్ గత్యంతరం లేక రాహుల్ దగ్గర జాబ్ చేస్తున్నాడని అంటున్నావా? నా కొడుక్కి గత్యంతరం లేక కాదు, ఒక కుటుంబం వాళ్ళు ఒకే దగ్గర పని చేసుకోవాలని ఆఫీస్కి వెళ్తున్నారు. గుర్తుంచుకో లలిత. నా ఉద్దేశం శ్రీకర్ని తక్కువ చేయడం కాదు. మీరు నన్ను మాట్లాడనివ్వండి. ఇందాకటి నుంచి నువ్వే మాట్లాడుతున్నావు లలిత. నిజానికి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వెన్ని చెప్పినా సరే నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. అయితే మంచిది అత్తయ్య గారు. మాకు ఎవ్వరి సపోర్టు అవసరం లేదు. ఆయన ఎవ్వరి దగ్గర పని చేయక్కర్లేదు. ఆ అరాకొర జీతానికే ఎక్కడో అక్కడ పని చేసుకుంటారులేండి. ఇంకా ఏం చూస్తున్నారండి? పదండి. అభి ఉద్యోగానికి వెళ్తాననగానే సరే అమ్మా అని పర్మిషన్ ఇచ్చారు.
సపోర్ట్ కూడా చేశారు. కానీ సొంత కొడుకైన మీకు ఎలాంటి సపోర్టు ఉండదని ఇప్పటికైనా అర్థమైందా? లలిత, ఎందుకమ్మా లేనిపోని విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నావు? హ, మీకు నా బాధ రాద్ధాంతంగానే కనిపిస్తుంది మావయ్య గారు. అమ్మా, ఒక్క నిమిషం. వదిన చెప్తున్న విషయంలో కూడా అర్థం ఉంది. అన్నయ్య నా దగ్గర వర్క్ చేయడం నాకు కూడా కంఫర్టబుల్గా అనిపించదు. అన్నయ్య, నువ్వు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నావో ప్లాన్ చేసుకో. పెట్టుబడి నేను ఏర్పాటు చేస్తాను. మరీ ఎక్కువైతే బ్యాంక్ షూరిటీ కూడా నేనిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రా రాహుల్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. థ్యాంక్ యూ రాహుల్. మనలో మనకి థ్యాంక్స్లు ఎందుకు వదినా? అన్నయ్య కెరీర్లో ఇంప్రూవ్ అయితే మా అందరికి కూడా సంతోషమే కదా. అమ్మా నాన్న ఎంత స్ట్రిక్ట్గా చెప్పినా కూడా మా వరకు ప్రాబ్లం వస్తే చూస్తూ ఊరుకోరు, సపోర్ట్ చేస్తారు. ఇంత మాత్రానికే లేనిపోని మాటలతో అమ్మా నాన్నల్ని హర్ట్ చేయడం కరెక్ట్ కాదు వదినా. నన్ను క్షమించండి అత్తయ్య గారు. సారీ మావయ్య గారు. ఆయన కెరీర్ గురించి టెన్షన్ పడి నేనేం మాట్లాడానో నాకే తెలియలేదు. మనసులో ఎంత అలజడైనా ఉండొచ్చు, మాట మాత్రం అదుపులో ఉండాలి లలిత. సరేలే, సరే, ఇంకా ఈ విషయాన్ని వదిలేయండి. రే రాజీవ్, నువ్వేం బిజినెస్ ప్లాన్ చేయాలనుకుంటున్నావో ప్లాన్ చేసుకోరా. అది వర్కౌట్ అవుతుందో లేదో అందరం కలిసి డిస్కస్ చేద్దాం. సరే నాన్న.